హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం గుడ్డి న్యాయం, వెర్రి బాగులవాడు అనే రెండు అరేబియన్ నైట్స్ కథల గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ రెండు కథలకు చక్కని చిత్రాలు వేసింది జయ గారు. ముందుగా గుడ్డి న్యాయం. బాగ్దాద్ నగరంలో ముగ్గురు గుడ్డి బిచ్చగాళ్ళు కలిసి జీవిస్తూ ఉండేవారు. వారు రోజల్లా నగరపు వీధుల్లో తిరిగి ముష్టి ఎత్తి తిండి ఖర్చుకు పోగా మిగిలిన సంపాదనను తాముండే ఇంట్లో ఒక చోట భద్రంగా దాచేవారు. ఈ విధంగా వారు 1200 వెండి దీనారాలు పోగు చేశారు. ఒకనాడు వారిలో ఒకడు ఒక వీధిలో ప్రవేశించి ఒక ఇంటి తలవాకిలి తలుపు తట్టాడు. లోపల నుంచి ఇంటి యజమాని ఎవరు వారు అని అడిగాడు. కానీ గుడ్డివాడు జవాబు చెప్పక మళ్ళీ తలుపు తట్టాడు. తాను బిచ్చగాడినని చెబితే ఇంటివాళ్ళు తలుపు తెరవకుండానే ఇప్పుడేం లేదు పో అంటారు. ఈ సంగతి గుడ్డి బిచ్చగాడు వాడికి తెలుసు. ఇంటి యజమాని ఎవరు వారు అని రెండోసారి కేక పెట్టినా జవాబు రాకపోయేసరికి తలుపు తెరిచి గుడ్డివాడిని చూసి ఎవరు నువ్వు అని అడిగాడు. గుడ్డివాడిని బాబయ్య, కరుణించండి అన్నాడు బిచ్చగాడు. వెంటనే ఇంటి యజమాని బిచ్చగాడికి చెయ్యి అందిస్తూ నా చేయి పట్టుకుని లోపలికి రా అన్నాడు. తన పంట పండింది కదా అనుకుని బిచ్చగాడు ఇంటి యజమాని వెంబడి మేడ మీద 3వ అంతస్తు దాకా ఎక్కి వెళ్ళాడు. ఇక్కడ కూర్చొని నీకేం కావాలో చెప్పు అన్నాడు ఇంటి యజమాని. ఆకలి మండిపోతుంది, ఇంత తిండి పెట్టించినా సరే, ఏమైనా డబ్బులు ఇచ్చినా సరే అన్నాడు బిచ్చగాడు. అదే సంగతి, ఇక్కడ ఏమీ లేదు, మరో ఇల్లు చూసుకో అన్నాడు ఇంటి యజమాని. ఈ భాగ్యానికి ఇన్ని మెట్లు ఎక్కించాలా బాబు, ఈ సంగతి కిందనే చెబితే పోయేది కదా అన్నాడు బిచ్చగాడు. ఎవరు వారని అడిగితే జవాబు చెప్పలేదు నువ్వు అన్నాడు ఇంటి యజమాని కోపంగా. ఇంతకు ఏమిటి సెలవు అన్నాడు బిచ్చగాడు. నీకు ఇవ్వటానికి నా దగ్గర చిల్లి గవ్వ లేదు, మరి నోరెత్తకుండా పో అన్నాడు ఇంటి యజమాని. నన్ను మళ్ళీ కిందకు చేర్చండి అన్నాడు బిచ్చగాడు. నాకు ఇదే పనేనా, ఈ దారిని నువ్వే చూసుకో అన్నాడు ఇంటి యజమాని. బిచ్చగాడు నిట్టూర్చి తడుముకుంటూ మెట్లు వద్దకు వెళ్ళాడు. మెట్లు దిగేటప్పుడు సగం దారిలో కాలు జారింది. బిచ్చగాడు ముక్కుతూ మురుగుతూ లేచి ఎలాగో వీధిలో చేరుకున్నాడు. సరిగా ఆ సమయానికే మిగిలిన 2 గుడ్డి బిచ్చగాళ్ళు ఆ వీధిలోనికి వచ్చారు. 3వ వాడిని మూలుగుని బట్టి పోల్చుకొని దగ్గరికి వచ్చి ఏం జరిగిందిరా అని అడిగారు. గాయాలు తగిలినవాడు తన మిత్రులతో జరిగినంత చెప్పి, ఇవాళ నేను తిరగలేను, మీ దగ్గర ఒక దీనారం ఉంటే ఇవ్వండి, దుకాణంలో భోంచేస్తాను అన్నాడు. నాకు దుర్దినమే, ఏమీ దొరకలేదు, ఇంటికి పోదాంపా అని మిగిలిన 2 గుడ్డివాళ్ళు అన్నారు. ఈ బిచ్చగాళ్ల సంభాషణ యావత్తు ఇంటి యజమాని విన్నాడు. వాడొక పచ్చి దొంగ. తన ఇంటికి వచ్చిన గుడ్డివాడి వెనుకనే వాడు కూడా వచ్చి వాళ్ళుండే ఇంటికి బయలుదేరాడు. త్వరలోనే 3 బిచ్చగాళ్ళు తమ ఇల్లు చేరుకొని తాళం తెరిచి లోపలికి వెళ్ళిన వెంటనే తలుపు వేసుకున్నారు. కానీ ఈ లోపల దొంగ కూడా లోపల చేరాడు. గుడ్డివాళ్ళు పెట్టె తెరిచి తమ సొత్తంతా లెక్క పెట్టుకున్నారు. 1200 వెండి దీనారాలు ఉన్నాయి. అందులో ఒకటి తీసి గుడ్డివాడు రొట్టెలు కూరలు కొనుక్కొచ్చాడు. 3 కూర్చొని తిండి తినసాగారు. వాడి పక్కనే చేరిన దొంగ కూడా తినసాగాడు. 4 నములుతున్న చప్పుడు వినిపిస్తుంది. 4వ వాడేవాడు దొంగ అన్నాడు గుడ్డివాడు. మరుక్షణం వాళ్ళు దొంగ దొంగ అని కేక పెట్టసాగారు. ఈ కేకలు విని 4 వచ్చేసరికి దొంగ తాను కూడా గుడ్డివారిలో ఒకడైనట్లు కళ్ళు మూసుకొని కూర్చొని, అయ్యా బాబు, మమ్మల్ని కొత్తవాళ్ళ దగ్గరికి తీసుకుపోండి, ఆయనకు ఒక రహస్యం విన్నవించాలి అన్నాడు. వెంటనే అక్కడ చేరిన జనం 4 గుడ్డివాళ్ళను కొత్తవాళ్ళ వద్దకు పట్టుకుపోయారు. ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని కొత్తవాళ్ళు అడిగారు. బాబు, మేము 3 గుడ్డివాళ్ళము, ఎవడో దొంగ మా ఇంట్లో ప్రవేశించి మేము కష్టపడి సంపాదించే సొత్తు కాజేయాలని ప్రయత్నిస్తున్నాడు అన్నాడు గుడ్డివాళ్ళలో ఒకడు. ఆ దొంగేడి, నిజం చెప్పండి అన్నాడు కొత్తవాళ్ళు. చీదెబ్బ తగలందే నిజం చెప్తారా బాబు అన్నాడు కళ్ళు మూసుకొని ఉన్న దొంగ. అయితే నిజం చెప్పేదాకా వీడిని కొడతో కొట్టండి అన్నాడు కొత్తవాళ్ళు బట్టలతో. 2 దెబ్బలు పడ్డాయో లేదో దొంగ కళ్ళు తెరిచి, క్షమించాలి బాబు, నిజం చెప్పేస్తున్నాను, నన్ను వదిలేయండి, మేము 4 గుడ్డివాళ్లలే నటిస్తూ నగరంలో ముష్టెత్తుకుంటూ 1200 వెండి దీనారాలు సంపాదించుకున్నాం. నిజం చెప్పాను గనక నా వంతు నాకు ఇప్పించండి, గట్టిగా 4 తగిలిచ్చారంటే వాళ్ళు కూడా నిజం ఒప్పుకుంటారు అన్నాడు. కొత్తవాళ్ళు వాడి మాటలు నమ్మి వాడికి 300 దీనారాలు ఇచ్చి పంపించేశారు. తర్వాత ఆయన మిగిలిన 3 గుడ్డివాళ్లను ఎంత కొట్టినా వాళ్ళు కళ్ళు తెరవలేదు. చివరకు కుసురు తప్పి పడిపోయాక కొత్తవాళ్ళు వాళ్లను వదిలేసి వాళ్ళు ఎంతో కాలంగా కూడబెట్టిన సొమ్మును తాము తీసుకున్నారు. ఇది అండి న్యాయం. ఇక రెండవ కథ వెర్రి బాగులవాడు. లెబనాన్ దేశంలోని ఒక గ్రామంలో హనీ, మరియం అనే భార్యాభర్తలు ఉండేవారు.
హనీ మంచివాడే కానీ కొంచెం మందమతి. అతను పనికి మొండి కూడాను. మరియం మటుకు తెలివిగలది, సమర్థురాలను. ఆమె భాగ్యవంతుల ఇళ్లలో పాచి పనులు చేసి తనను తన భర్తను పోషించుకుంటూ ఉండేది. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చూసుకోమని ఆమె నిత్యం హనీని పోరేది. కానీ హనీ ఆ మాట ఏమాత్రం పట్టించుకోక చిన్నగా నవ్వి ఊరుకునేవాడు. ఒకనాడు మరియం జబ్బు పడి పనికి వెళ్ళలేకపోయింది. ఆమెకు హనీ మీద చాలా కోపం వచ్చింది. నువ్వేదైనా పని చేసి డబ్బు తీసుకురాకపోతే ఇద్దరికి పస్తే. ఆమె పెద్ద వద్దకు వెళ్ళి గాడిదను తోలే పని అడుగు. వాళ్ళ ఇంటి పనులు చూడడానికి అవసరపడితే గాడిద మీద ఎక్కడికైనా వెళ్ళవలసి ఉంటుంది అన్నదామె హనీతో. మర్నాడు ఉదయం హనీ పెందలాడే నిద్రలేచి గ్రామ పెద్ద ఉండే భవనానికి వెళ్ళాడు. గ్రామ పెద్దకు హనీ అమాయకత్వం గురించి, పెళ్ళాం అతన్ని పోషిస్తూ ఉండడం గురించి పూర్తిగా తెలుసు. ఆయన హనీని చూసి జాలిపడి సహాయం చేయ సంకల్పించి హనీ చేతిలో ఒక బంగారు దీనారం పెట్టి ఒక గాడిదను కొనుక్కురమ్మన్నాడు. హనీ ఆ ప్రకారమే బీరూట్ నగరం వెళ్ళి అక్కడ సంతలో మంచి బలంగల గాడిదను కొని తెచ్చి గ్రామ పెద్ద వద్ద పని ప్రారంభించాడు. యజమాని అతనికి ఏ రోజుకు జీతం ఆ రోజు ఇస్తూ వచ్చాడు. నాడు గ్రామ పెద్ద హనీతో, నువ్వు బీరూట్కు పోయి పలానా దుకాణంలో ఒక బస్తడు బియ్యం కొనుక్కొనిరా అన్నాడు. ఆ దుకాణం హనీకి తెలుసు. కానీ ఆ రోజు అతనికి మరీ బద్ధకంగా ఉండి బీరూట్కు పోబుద్ధి పుట్టలేదు. అయితే బియ్యం కొనుక్కురావటానికి గాడిదను మాత్రం పంపితే తనకు శ్రమ తప్పుతుందని అతనికి తోచింది. వెంటనే అతను గాడిద వద్దకు వెళ్ళి, చూడు, మనకు బీరూట్ నగరంలో వాడుకగా బియ్యం ఇచ్చే దుకాణం నీకు తెలుసు కదా, ఆ దుకాణంలో ఒక బస్తా బియ్యం కొని తీసుకురాగలవా అని అడిగాడు. గాడిద తన తలను పైకి కిందికి అలవాటు ప్రకారం ఆడించింది. కానీ హనీ మటుకు తన మాటకు గాడిద అర్థం చేసుకుందని, తాను చెప్పినట్లు చేయటానికి ఒప్పుకుందని అనుకొని చాలా సంతోషించాడు. అతను గాడిద తల మీద ఒక పాగా చుట్టి దాని మడతల్లో తన యజమాని ఇచ్చిన దీనారం ఉంచి గాడిదను బీరూట్కు రహదారి మీద వదిలి అది కనుమరుగా అయిపోయేదాకా చూసి ఇంటికి తిరిగి వచ్చేశాడు. నా భర్త ఆ వేళప్పుడు గాడిద లేకుండా ఇల్లు చేరటం చూసి అతని భార్య ఆశ్చర్యపడి, బీరూట్ పోలేదా, గాడిద ఏమైంది అని అడిగింది. గాడిదను ఒంటరిగా పంపాను. ముందు అడిగాలే, ఒంటరిగా వెళ్ళి యజమానికి బియ్యం బస్తా కొనుక్కురాగలవా అని అడిగితే గాడిద కొనుక్కురాగలని చెప్పి బయలుదేరింది అన్నాడు హనీ భార్యతో. బుద్ధి తక్కువ దద్దమ్మ, ఎద్దు మొద్దు స్వరూపమా, నీ గాడిద నీ దీనారం కూడా పోయినాయి. దానికోసం వెతుకు. వెంటనే బయలుదేరి బీరూట్ రహదారి వెంట పో. గాడిదను బియ్యాన్ని వెంట తీసుకురాకుండా ఇంటికి మాత్రం రాకు అని అతని భార్య చిందులు తొక్కింది. ఈ ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి బీరూట్ రోడ్డు పట్టుకున్నాడు. ఆయాసంతో నాలుగా వెళ్ళుకొచ్చిన దాకా పరిగెత్తాడు. కానీ అతనికి గాడిద కనిపించలేదు. అతను బీరూట్ నగరం చేరి వాడుక దుకాణానికి వెళ్ళి, మా గాడిద వచ్చి నీ దగ్గర బియ్యం కొన్నదా, ఇంతవరకు అది ఇంటికి తిరిగి రాలేదు అని బియ్యం వర్తకుడిని అడిగాడు. బియ్యం వర్తకుడు హనీ కేసి చూసి అతను వెర్రిబాగులడని గ్రహించి అతనితో హాస్యానికి దిగి, నిజమే, గాడిద ఉదయం వచ్చింది, కానీ దానికి మా దుకాణంలో ఉన్న బియ్యం నచ్చలేదు, అందుచేత అది మరొక బియ్యం దుకాణానికి వెళ్ళింది అంటూ ఆ దుకాణం చూపించాడు. హనీ పక్కనే ఉన్న దుకాణానికి వెళ్ళాడు. ఆ సమయంలో మొదటి దుకాణం వాడు రెండో దుకాణం వాడికి సైగలు చేశాడు. రెండో దుకాణం వాడు వాటిని అర్థం చేసుకొని హనీ దుకాణానికి రాగానే ఏం కావాలి అని అడిగాడు. నీ మొదటి వర్తకుడిని అడిగినట్టే రెండో వాడిని కూడా, మా గాడిద వచ్చి నీ దుకాణంలో బియ్యం కొన్నదా, ఇంతవరకు అది ఇంటికి తిరిగి రాలేదు అని అడిగాడు. అవునండి, మీ గాడిద వచ్చింది, కానీ దానికి బీరూట్ బియ్యం నచ్చలేదట, జాఫా నగరంలో బియ్యం బాగుంటుందని అక్కడికి వెళ్ళింది అన్నాడు రెండో వర్తకుడు. హనీకి కంగారు పుట్టింది. తాను జాఫాకు వెళ్ళి గాడిదను తీసుకురాక తప్పదు, లేకపోతే మరియం ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. అందుచేత అతను ఆ వర్తకుడి దగ్గరే ఒక దీనారం అరువు తీసుకుని జాఫాకు వెళ్ళాడు. అతడు జాఫాలో అంగళ్ళ ప్రాంతమంతా తన గాడిద కోసం వెతుకుతూ బాగా అలసిపోయాడు. కానీ గాడిద జాడ లేదు. దారిపోయే వాడిని ఒకడిని ఆపి ఆ నగరంలోకెల్లా పెద్ద బియ్యం దుకాణం ఎక్కడో అడిగి తెలుసుకున్నాడు. అతను ఆ పెద్ద దుకాణం ప్రవేశించి, మా గాడిద మా యజమాని కోసం బియ్యం కొనడానికి ఇక్కడికి కానీ వచ్చిందా అని అడిగాడు. ఆ దుకాణం గల వాడికి ఆ నగరపు ప్రధాన న్యాయాధికారి పైన పాత పగ ఏదో ఉంది అని ఇలా అడగగానే న్యాయాధికారి పైన పగ సాధించుకునే అవకాశం తట్టి ఆ వర్తకుడు హనీతో చాలా స్నేహపూర్వకంగా, కొంతసేపటి కిందట మీ గాడిద మా దుకాణానికి వచ్చిన మాట నిజమే, అది బియ్యం ధర విషయమై నా
నాతో బేరమాడసాగింది. దుకాణంలో గొడవ ఏమిటా అని జనం గుంపులు గుంపులుగా చేరారు. నాతో బేరమాడడంలో మీ గాడిద తెలివితేటలు చూసి ప్రజలు ముచ్చటపడి దాన్ని ప్రధాన న్యాయాధికారిగా నియమించారు. ఈ నిమిషాన అది మనిషి వేషం వేసుకొని న్యాయస్థానంలో తీర్పులు ఇస్తూ ఉంటుంది అన్నాడు. అంతేగాక వర్తకుడు హనీని న్యాయస్థానం వాకిలి దాకా వెంట పెట్టుకుని వెళ్ళి న్యాయాధికారి ఎక్కడ కూర్చునేది చెప్పాడు. అయితే పెద్ద హోదా సంపాదించిన తన గాడిద ఇప్పుడు తన వెంట పిలవగానే రాదేమోనని హనీకి అనుమానం వేసింది. అందుచేత అతను వెళ్ళి ఒక ముల్లంగి దుంపల కట్టకొని చప్పున న్యాయస్థానానికి తిరిగి వచ్చాడు. కానీ ద్వారం వద్ద కాపలా ఉన్నవాడు అతని లోనికి వెళ్ళకుండా అటకాయించాడు. హనీ వాడితో తగాద పెట్టుకున్నాడు. న్యాయాధికారి ఈ పోట్లాట విని అదేమిటని అడిగాడు. ఆయనకు హనీ గురించి తెలిసింది. ఇది బియ్యం దుకాణం వాడి పని అయి ఉంటుందని ఆయన గ్రహించి తన కోపాన్ని నిగ్రహించుకొని హనీని లోపలికి రమ్మన్నాడు. హనీ లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న ముల్లంగి కట్ట ఆడిస్తూ, ఇది నా గాడిద, న్యాయాధికారి దుస్తులు వేసుకుంది, దాని తలపాగాలో 1 దీనారం కూడా దాచాను అన్నాడు. హనీ వెర్రిబాగుల వాడని న్యాయాధికారికి తెలిసిపోయింది. ఆయన అతనితో సౌమ్యంగా, నీ గాడిదను ఎంత పెట్టుకున్నావు అన్నాడు. హనీ 1 బంగారు దీనారం పెట్టుకున్నాను అన్నాడు. న్యాయాధికారి అతనికి 4 బంగారు దీనారాలు ఇచ్చి, ఇక గొడవ చేయకుండా ఇంటికి వెళ్ళు అన్నాడు. బతుకు జీవుడా అని హనీ మరొక గాడిదను కొని బస్తా బియ్యం కొని దాన్ని గాడిద మీద వేసుకొని తన యజమాని ఇల్లు చేరుకొని బియ్యం ఆయనకు అందజేసి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత అతను ఎన్నడూ గాడిద మాట నమ్మలేదు. ఇది అండి వెర్రిబాగులోడి కథ. ధన్యవాదాలు. త్వరగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లోని కథలు ఇదే మొదటిసారి వింటున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదాలు.